ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే జీవో నెంబర్ 18 రద్దు. గత కొంతకాలంగా ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న పరిష్కరించలేని సమస్యల పరిష్కారం దొరకడంతో వారికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆటో కార్మికుల జీవనోపాధికి అడ్డంకిగా మారిన జీవో నెంబర్ 18ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరీ ముఖ్యంగా విజయవాడ సిటీలో ఈ జీవో కారణంగా ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి జీవనోపాధికి ఎదురవుతున్న ఇబ్బందులను కూడా ఇటీవల ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమామేశ్వరరావు అసెంబ్లీలో తన గళం వినిపించారు. అలాగే కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కూడా కలిసి వినతిపత్రాలు సైతం అందజేశారు. ఆటో కార్మికులను నష్టపరుస్తూ ఆటో షోరూంలకు అనుకూలంగా ఉన్న జీవో నెంబర్ 8ని ఉపసంహరించుకోవడాలని విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. విజయవాడ నగర పరిధిలో 8600 ఆటోలు పరిమితి ఉండటంతో స్థానిక ఆటో కార్మికుల చుట్టుప్రక్కల మండలాలు ఇబ్రహీంపట్నం, గన్నవరం, పెనమలూరు ఆటోలు నడుపుతున్న వారు కానీ ఉన్నటువంటి ఈ మండలాల్లోంచి నగరానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ మండలాల నుండి ప్రవేశానికి నగరంలోకి ఆటోలు ప్రవేశించడానికి జీవో నెంబర్ 8 అడ్డంకిగా మారిందని అసెంబ్లీలో సమస్యలు అయితే ప్రస్తావించారు. జీవో నెంబర్ 8 అడ్డంకిగా మారడంతో కొత్తగా కొనుగోలు చేసి ఆటోలకు ఉపయోగించుకున్నప్పటికీ మిగతా ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్న ఈ సమస్యపై స్పందించి సీఎం చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 18ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలతో వేల సంఖ్యలో ఉన్న ఆటో కార్మికులు ఎంతో ఉపయోగపడుతుందని జీవో రద్దు చేసిన చంద్రబాబు కృతజ్ఞతలు అయితే తెలిపారనమాట. సో ఈ విధంగా ఆటో కార్మికులకి అయితే శుభవార్త చెప్పడం జరిగింది. ఒక బిగ్ రిలీఫ్ అయితే ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.